నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. తెలంగాణ భవన్లో ఎట్టకేలకు కవితను సస్పెండ్ చేసిన తర్వాత వాతావరణం ఏ విధంగా చూద్దాం. ప్రస్తుతానికి అంటే కవిత కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసిన తర్వాత నిన్న రాత్రి దాదాపుగా 1 గంట వరకు కూడాను కేసీఆర్తో ప్రధానమైన నేతలందరూ ఎవరైతే రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారో వీళ్ళతో కేటీఆర్తో సహా అర్ధరాత్రి 1 గంట వరకు సమావేశమయ్యారు. కవితను ఏం చేయాలని 3 అంశాల గురించి చర్చించిన తర్వాత ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొట్టమొదట సస్పెండ్ చేస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేదంటే పిలిచి మాట్లాడతారా అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే కానీ ఎట్టకేలకు కవితను సస్పెండ్ చేసినట్లయితే ఒక లేఖను కూడా విడుదల చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి. అలాగే ఇంకా క్రమశిక్షణ కమిటీ బాధ్యులు ఎవరైతున్నారో ఆయన నుంచి కూడా. మొత్తానికి తెలంగాణ భవన్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. చాలామంది నాయకులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు చేరుకుంటున్నారు. సో ఇక్కడ కవిత సస్పెన్షన్ దీనిపైన మళ్ళీ తీసుకుంటారా లేదని వివరణ కోరతారా అనే దానిపైన కూడాను అనేకమైన అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మనతో పాటు ఇక్కడ దాదాపుగా రాష్ట్ర నాయకులు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి అసలు కవిత సస్పెన్షన్ ఏంటి, నిన్న ఆవిడ సంచలనాన్ని కమెంట్ చేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది దీని వెనుక? అంటే ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు పనిచేయాలి. కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని ఇరుకునబెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి అరాచకాన్ని తట్టుకొని విజయవంతంగా ప్రజా పోరాటంలో ముందుకెళ్తున్నటువంటి కార్యకర్తల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయము కొంచెం కష్టమైన తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వచ్చింది. కేసీఆర్ కూతురు, అటు ఒక ముఖ్యమంత్రి కూతురు, కేసీఆర్ కూతురు ఉద్యమంలో ఉన్న నాయకురాలు కానీ చెప్పుకోవచ్చు. బట్ ఇలాంటి వ్యక్తులు అంటే మా నాన్న కోసం నేను మాట్లాడాను, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలా, లేదంటే ఇలా సస్పెన్షనా అనేది కూడా వినిపిస్తుంది కదా. అంటే వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ప్రజా పోరాటంలో ఆ రోజు జాగృతిని స్థాపించి అద్భుతంగా వారు కాంట్రిబ్యూట్ చేశారు. తెలంగాణ తత్వం 4 దిశలా చాటడానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నం గొప్పది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈరోజు మనం దూరమైన అధికారాన్ని ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్ని అరాచకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అనేది యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కేసుల మీద కేసులు పెడుతున్నారు, కమిషన్ల మీద కమిషన్లు ఇస్తూ ఉన్నారు. ఈరోజు కేసును మళ్ళీ సిబిఐకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ సమయంలో వారు చేసేటువంటి ప్రతి వ్యాఖ్య కూడా పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలి, పార్టీ కార్యకర్తల మనోభావాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి, పార్టీకి అండగా నిలిచే విధంగా ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరిగావని పార్టీ నిర్ణయానికి వచ్చే ఈ తిదు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ టీవీ ఛానల్ వ్యాప్తంగా కానీ ఇప్పుడు జాగృతి కమిటీ మెంబర్స్ మాట్లాడుతున్నారు. నిజంగానే వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలేదు, సస్పెండ్ చేస్తారు అనుకోలేదు. మళ్ళీ వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే కనీసం నోటీస్ ఇవ్వడమో లేదంటే ఎందుకు వివరణ కోరడం ఇవన్నీ జరగాలి కదా. డైరెక్ట్ సస్పెన్షన్ ఏంటి అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడే చూసి వస్తున్నాను నేను. అంటే వారు నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యల కోసం కాదు కదా ఈ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది కాలంగా ఇది రిపీట్ అవుతా ఉంది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు 4 కలిస్తే అయ్యో మనం ఇట్లా చేస్తుంటే కవిత గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనే ఆవేదన చాలామందిలో ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకునే ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకున్నది తప్ప వారిని ఇబ్బంది పెట్టాలనే లేకపోతే వాళ్ళని కష్టాల పాలు చేయాలనే ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. పక్క ప్లాన్ ప్రకారమే కవిత ఇట్లా మాట్లాడారు. పార్టీకి దూరం అవ్వడం కోసం ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ టీబీఆర్ఎస్ లైక్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీని కూడా పెట్టబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. చూద్దాం మరి అది ఏం చేస్తారు వారు అనేది మనం వేచి చూడాలి. కాలమే సమాధానం చెప్తుంది చాలా వాటికి. కాబట్టి వీ విల్ వెయిట్ అండ్ సీ వాట్ షీ విల్ డూ. అండ్ బీఆర్ఎస్ పార్టీకి వారిని ఎదుర్కోవడానికైనా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికైనా కావలసినటువంటి దమ్ము, ధైర్యము, అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కవిత గారు నిన్న కవిత మాట్లాడినట్లు హరీష్ రావు వెనుక ఎవరైతే మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు సంతోష్, ఆయన వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఆవిడ ఆరోపించారు. ఏం చెప్తారు దీనికి? ఆరోపణలు సరిగావనే కదా ఇప్పుడు ఈ నిర్ణయం మనకు చెప్పేది. అంతకంటే నేను మాట్లాడేది కాళేశ్వరంలో ఓపెన్గా చెప్పారు. వాళ్ళు 3 ఉన్నారు, మెగా కృష్ణారెడ్డి కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ. వీళ్ళ 3 ఉన్నారని కవితనే చెప్తుంది. కవితనే మొట్టమొదటిగా సిబిఐ ఎంక్వైరీకి పిలవాలి అని చెప్తున్నారు ధర్మపురి అరవింద్ గారు. ఆ వ్యాఖ్యల మీద నేను మాట్లాడాను. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలిగేది ఏంటంటే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదా ఆనాటి తెలంగాణ ప్రభుత్వము ఎవరి స్వప్రయోజనాల కోసమో కాళేశ్వరాన్ని కట్టలేదండి. దశాబ్దాల తెలంగాణ కరువును కడదీర్చడానికి, ప్రజల కష్టాలను తొలగించడానికి, రైతుల కన్నీళ్లు తుడవడానికి గొప్ప సంకల్పంతో ఆ ముక్తీశ్వరుడి సన్నిధిలో కాళేశ్వరం దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అయినట్టు, దాంట్లో 2 పిల్లర్లు అయినట్టు, ఆ 2 పిల్లర్లను చూపెట్టి కుంగినటువంటి ఆ 2 పిల్లర్లను చూపెట్టి
తెలంగాణకు మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ గారిని కుంగదీసి తెలంగాణ తత్వాన్ని ఈరోజు కూర్చడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. అంతే. తెలంగాణకు గుండెకాయ లాంటి, తెలంగాణ వ్యవసాయానికి జీవధార, జీవనోపాధి అయినటువంటి, జీవనాడి అయినటువంటి కాళేశ్వరంను శాశ్వతంగా సమాధి చేయాలనేటువంటి దురాలోచన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడతా ఉంది. కాబట్టి ఈ రకంగా ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారి మీద బురద వెళ్ళాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ పీసీ ఘోష్ రిపోర్టు, సిబిఐ అన్నీ కూడా వస్తున్నాయి. పీసీ ఘోష్ రిపోర్ట్ ఇస్ ఎ ట్రాష్ రిపోర్ట్. రైట్. చివరిగా ఒకవేళ కవిత తన మాటలు వెనక్కి తీసుకోవడం, లేదంటే క్షమాపణలు చెప్పడం, లేదంటే తన తీరు మార్చుకోవడం, వీటిలో ఏది జరిగినా సరే మళ్ళీ పార్టీ కవితను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? దర్ ఇస్ ఛాన్స్. పార్టీ రియాక్ట్ అవుతుంది కదా, పార్టీ సీనియర్ నాయకులు రియాక్ట్ అవుతారు. ఇప్పుడే కదా నిర్ణయం తీసుకున్నది. లేటర్ కవితక్క రెస్పాండ్ అండ్ లేటర్ పార్టీ విల్ రెస్పాండ్. సస్పెన్షన్ ని ఏ విధంగా చూడొచ్చు? కవిత కావాలనే ముందు నుంచే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. జగదీష్ రెడ్డి మీద, అలాగే ఇప్పుడు హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు మీద, ఇలాంటి వాళ్ళందరి మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కావాలని పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ఆమె చేశారని చెప్పేసి చర్చ జరుగుతుంది. అధినేత, ఉద్యమ దళపతి, పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు కేసీఆర్ గారి నిర్ణయాన్ని పార్టీ సభ్యులుగా మేమందరం ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నో అది మాకు శిరోధార్యంగా భావిస్తాం. మంచి చెడ్డలు, పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని అనేటువంటి ఆలోచన పూర్తి దార్శనికుడు. రాష్ట్రానికి సంబంధించి ఒక 10 సంవత్సరాల ముందస్తు వ్యూహంతో కేసీఆర్ గారు ఉంటారు. అట్లాంటి ఆలోచన కలిగినటువంటి వారు. అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా ఆయన చూస్తూ వస్తున్న వాళ్ళుగా ఒక 10 సంవత్సరాలు, సాధారణ పౌరుల కంటే 10 సంవత్సరాలు ముందు చూపుతో కేసీఆర్ గారు ఉంటారు. గొప్ప దార్శనికులు ఆయన. ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల్ని, కాళేశ్వరం తెలంగాణకు ఎట్లా వరప్రదాయినో, కాళేశ్వరం తెలంగాణకు 100 సంవత్సరాల తరాల నీటి గోసను తీర్చి మరి తడయి ఆరినటువంటి నేల గొంతు దడిపిందో ఇదన్నీ మరి చూసినాం మనము. అలాగే ఇంకా కాళేశ్వరం గురించినటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నంలో మేమంతా తప్పకుండా ముందుంటాం. ఇక్కడ కేసీఆర్ గురించి డిఫెండ్ చేసే దానిలోనే, అంటే కేసీఆర్ దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన హిమాలయం అంత ఎత్తున్న శక్తివంతమైన వ్యక్తి, ఆ పర్సనాలిటీ, అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక అవినీతి మనకు అంటించిన వ్యక్తులు వీళ్ళు అని చెప్పారు. సో అందులో తప్పు లేదు కదా అసలు. తప్పులేదని ఎట్లా అంటాం? తప్పే, ఖచ్చితంగా తప్పే. అక్కడ అవినీతే జరగలేదంటే అంటిందని ఎట్లా అంటారండి? కాళేశ్వరం విషయంలో అవినీతి జరగలేదు. కాళేశ్వరంలో కుంగింది ఒక్క పిల్లరే. దేశవ్యాప్తంగా 80 సార్లు రకరకాల వివిధ ప్రాజెక్టులు కుంగుబాట్లకు, ధ్వంసాలకు కారణమైన, కుంగిపోయినాయి, రిపేర్లు వచ్చినాయి, మరమ్మతులకు కారణమైనవి. మరి కేవలం ఒక్క కాళేశ్వరంలో మేడిగడ్డ మాత్రమే ఇక దేశంలో, ప్రపంచంలో ఏ ఇది కాలేదు, జరగలేవు అసలు. ఏ డ్యామ్లు, ప్రాజెక్టులు ఇది మరమ్మతులకే ఇది కాలేదు, అవసరమే రాలేదు, అన్నీ పటిష్టంగా ఉన్నాయన్నట్టు మాట్లాడే మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పక్కనే పోలవరం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు వాళ్ళ కాపర్ బ్రిడ్జ్ కొట్టుకపోతూనే ఉన్నది. మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ కొట్టుకపోతూనే ఉన్నది. ఇదంతా కుట్రపూరితం. 2 జాతీయ పార్టీలు ఏ కాళేశ్వరం అయితే కేసీఆర్ గారికి ప్రతిష్టను తెచ్చిపెట్టినాయో, ఏ కాళేశ్వరం కారణంగా తెలంగాణ సంపన్నమైందో, ఏ తలాపున ఉన్నటువంటి, ఎత్తున ఉన్నటువంటి గోదావరి నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ తల్లి ధూపదీర్చిండో, మరి ఆ కాళేశ్వరం కారణంగా ఈయనకు వచ్చినటువంటి పేరు మసకబార్చాలి, ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలే కాళేశ్వరంలో అవినీతి జరిగినాయని చెప్పేది. సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు, సరైన పని కాదు. అవసరమైతే నోటీస్ ఇవ్వడం, వివరణ కోరడం, ఇవన్నీ చేయకుండానే డైరెక్ట్గా ఎలా సస్పెండ్ చేస్తారు అంటూ జాగృతి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? జాగృతి వేరు, పార్టీ వేరు కదా. తనే చెప్పిండ్రు కదా, జాగృతికి ప్రశ్నించే హక్కు లేదు, బీఆర్ఎస్ను ప్రశ్నించే హక్కు జాగృతికి లేదు. కానీ అంటే వివరణ కోరకుండా ఎట్లా సస్పెండ్ చేస్తారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. అధినేత నిర్ణయం అది. ఎన్ని అవకాశాలు ఇచ్చిండ్రో, ఎన్నిసార్లు వివరణ కోరిండ్రో అంతర్గతంగా అందరికైతే తెలియదు కదా, జాగృతి కార్యకర్తలకైతే తెలియదు కదా. చెప్పండి, ఈ సస్పెన్షన్ ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక కార్యకర్తలు కన్న కూతురు ఒకటే అని చెప్పేసి కేసీఆర్ చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. సో ఈ సస్పెన్షన్ని మహిళా విభాగంగా క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా చూస్తారు? గత కొద్ది రోజులుగా ఇది నడుస్తున్నది. ఇదేం సడన్గా బీఆర్ఎస్లో ఇది అల్లకొల్లులు ఏం రాలేదు. చాలా రోజులుగా కూడా ఈ తతంగం నడుస్తున్నది. ఎందుకు అనంటే వాస్తవంగా కూడా ఎప్పటి నుంచో ఒక కార్యకలాపాలకు వ్యతిరేకంగా కూడా కవితక్క గారు మాట్లాడడం జరిగింది.
ఆ విషయాన్ని ఒకరు చేసుకొని నిన్న కూడా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అది ఒకవేళ పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంగానే, పార్టీకి ఇంకా కూడా నష్టం జరిగే ఉద్దేశం లేక ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నాను. అంటే కవిత ప్రధానమైన ఎజెండా ఏమనుకోవచ్చు, ఎందుకంటే ఆమె లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గర నుంచి జాగృతి పేరిట పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమాలు కానీ, ఇప్పుడు జగదీష్ రెడ్డి విమర్శించినట్టు లిలీపుట్ అంటాం కానీ, హరీష్ రావు పాత్ర ఉంది, సంతోష్ రావు పాత్ర ఉంది, తర్వాత మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉంది. అసలు వీళ్ళే కేసీఆర్కి ఆ మరకను అంటించింది, అవినీతి మరకని అని చెప్తున్నారు. అది కవితక్క గారు ఎట్లా ఏమనుకొని విమర్శలు చేసిర్రో మాకైతే తెలియదు, ఏ ఉద్దేశంగా చేసినారో కూడా మాకైతే తెలియదు. ఎందుకంటే ఇవాళ పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంగానే సారు ఈ నిర్ణయం తీసుకున్నాడని మేమైతే సార్ నిర్ణయాన్ని స్వాగతిస్తాం. సార్ అడుగుదాడలని నడుస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటాం. అంటే హరీష్ రావుకి కవితకి మధ్య కోల్డ్ వార్ ఏదైనా నడిచిందా గతంలో ఇంతకుముందు? అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఇప్పుడు డైరెక్ట్గా విమర్శ చేసిన వెంటనే వితిన్ 10 to 15 minutesలోనే హరీష్ రావు గారు బయట పెట్టారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడింది, ట్విట్టర్లో పోస్ట్ చేసింది పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ ఏమైనా నడిచిందా గతంలో? కోల్డ్ వార్ అనేది మాకేం జరగదు. అసలు ఏం తెలియట్లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరం ఉంటుంది కవిత గారు. జాగృతి జెండా పని మీద పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు ఇట్లా విమర్శలు చేయడము అదేదో ఉందో కొంచెం. నిన్న హరీష్ రావు గారి మీద చేసిన, సంతోష్ రావు గారి మీద చేసిన విమర్శలు అయితే చాలా బాధించినాయి కార్యకర్తలను. కాళేశ్వరం మీద చేసిన అది ఏదైతే అవినీతి జరిగిందనేది చాలా నిజంగా కూడా చాలా బాధపడ్డారు కార్యకర్తలందరూ కూడా. ఒక మనవేదనకు గురైనరు. ఎందుకంటే దేశమంతా కూడా మెచ్చుకోదగ్గ కాళేశ్వరం మీద ఒక సొంత మా నాయకురాలు, బీఆర్ఎస్లో ఉన్న నాయకురాలు, ఒక కీలక నాయకురాలు అట్లా మాట్లాడడం అందరినీ బాధించింది. ఏదైతే మరి సారు ఇంకా నష్టం జరుగుతుంది అనుకున్నాడా ఏమనుకున్నారో మాకు తెలియదు. కాకపోతే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తున్నాము. మంచి నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరొక చర్చ ఏంటంటే ఆమె జై బీసీ, జై తెలంగాణ, ఈ జై జాగృతి అనే నినాదం తీసుకొని 72 గంటల దీక్ష కూడా పెట్టారు. సో అంటే పార్టీకి సంబంధం లేకుండా కొన్ని కార్యక్రమాలు చేశారు, రైట్? వీటిని అంటే నిజంగానే ఏదైనా అంతర్గతంగా అవుతుందా, మనసులోనే ఉందనుకుంటారా ముందు? ఇప్పుడు జేబీఎం అయినా బీసీ అయినా ఎవరు చేయొద్దంటారు, మంచి పనులే చేస్తున్నారు. అందరిని కలుపుకొని అన్ని కులాలను అన్ని ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సొంత ఎజెండా మీద జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమ కాలం నుంచి కూడా చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాకపోతే ఏదైతే ఈ నాయకులు దయ్యాలున్నారనుడు అప్పటి నుంచి నిన్న హరీష్ రావు గారి మీద విమర్శలు చేయడం ఇదొకటి మనోవేదన గురి చేసింది. కార్యకర్తలు బాధపడ్డారు. జాగృతి తరఫున కార్యక్రమాలు మొదటి నుంచి ఆ రోజు నుంచి కూడా చేస్తుంది, ఇప్పుడు కూడా చేసుకున్నారు. దాన్ని మనం మేము విమర్శించాం దాన్ని. కాకపోతే ఈ ఒక నాయకులను, ఒక కేసీఆర్ గారికి ఒక కుడిభుజం లాగా, ఒక నీడలక్క ఉన్న నాయకులను ఏదైతే విమర్శించిండ్రో అది మమ్మల్ని బాధించింది. కేసీఆర్ కి షాడోగా ఉన్న వ్యక్తులనే కవిత అన్నారు. రేపొద్దున కేటీఆర్ కూడా అంటారు అనేది చర్చ ఉంది. నిజంగా అనే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక అది ఉన్నాయి అనుకున్నారా మరి? కేసీఆర్ గారు ఏం ఆలోచించుకున్నారు తెలియదు. ఇంకా పార్టీకి ఇంకా ఏం ఆలోచించారో తెలియదు. ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని అయితే మేము స్వాగతిస్తున్నాం. ఓకే.